మొత్తం దేశం సైన్యం ప్రధాని మోదీ కాళ్ళ మీద పడ్డాయి. చూడు ఎట్లాంటి మాటలు మాట్లాడతాను బీజేపీ నాయకులు. దేశ ప్రజలు అదే విధంగా ఆర్మీ, ఈ ఆర్మీ దేశ ప్రజలు మొత్తం కలిసాట నరేంద్ర మోడీ కాళ్ళ మొక్కి మమ్మల్ని కాపాడండి అన్నారట. ఇప్పుడు ఎవరంటాను ఈ మాట? ఈ మధ్యప్రదేశ్ ఎంపీనే. మీరు ఎక్కడ మిమ్మల్ని అనుతారో అనుకొని భయపడతాను, గజగజ వణుకుతాను. మీ మోడీ గారు చేసిన పనికి, ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పనికి ప్రపంచ బజార్లో ఈరోజు భారత్కి విలువ లేకుండా పోయింది. మేము మీ కాళ్ళ మీద పడ్డామా? నీ పార్టీ నుండి ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి అటు మోడీ కాళ్ళ మీద పడ్డాడు. మోడీ రోజుకొక మాట మాట్లాడుతా అంటే సమాధానం చెప్పలేక కిక్కురు మనకుండా మంచంలో నల్లి లెక్క నక్కి నక్కి పారిపోతాడు. కుక్కిన పేను లెక్క కిక్కురు మనకుంటున్నాడు. దేశ ప్రజలంటే మీకు అంత చులకన కనబడతానులా. మేమేసిన ఓట్లతోటి ప్రధానమంత్రిగా ఎదిగి, మేమేసిన ఓట్లతోటి ఎంపీగా ఎదిగి ఇంత బలుపచ్చిన మాటలా ప్రజలుగా మమ్మల్ని అవమానిస్తారు. దేశానికి కాపు కాస్తున్న మిలిటరీని కూడా అవమానిస్తారా? మిలిటరీ మీ జీతగాళ్ళు అనుకుంటానులా, ప్రజలు మీ జీతగాళ్ళు అనుకుంటానులా. ఈ రానున్న 5 సంవత్సరాల కోసం మోడీనే మా జీతగానిగా పెట్టుకున్నాం. మేము రానున్న 5 సంవత్సరాల కోసం మోడీనే పెద్ద జీతగానిగా పెట్టుకున్నాం. జీతగా మంచిగా పని చేయంటే పని చేయ శాతన కాక, పని రాక శత్రువు మీద తలదించుకున్నట్టు, శత్రువులకు అవకాశం ఇచ్చి మా ముఖం నల్లబడేటట్టు, తల ఎత్తుకోలేకున్నట్టు ఈ ప్రపంచ బజార్లో మా పరువు తీసేసింది, మా భారతదేశం పరువు. మళ్ళీ మేము మీ కాళ్ళ మీద పడ్డామని చెప్తారు. మీ లాగులు ఊడితే బిడ్డ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దేశ ప్రజలంటే ఎట్లా కనబడతాను? మీకు సార్వభౌమ అధికారం అంటే ఏమనుకుంటారు మీరు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు అంటే మళ్ళా బిడ్డ మేము కన్నెర్ర చేస్తే ఇట్లా కాలిపోతారు మీరు. ఏం తమాషాలు మాటలు మాట్లాడతాడు ఈ ఆడంగి వేదం. ఎక్కడోడు వీడు? మధ్యప్రదేశోడు వీడు, విజయ్ షా అట. ఇక మరి అమిత్ షాకు బంధువే అయి ఉంటాడు. ఇంత బలుపొచ్చిన మాటలా? దేశము సైన్యము రెండు కలిసి మోడీ కాళ్ళ మీద పడ్డాయట. గంత బలుపు వచ్చిందంటే ఇక మిమ్మల్ని దించవలసిందే. మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కూడా ప్రమాదమే దేశానికి. ఎందుకంటే పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద దేశాన్ని చూపిస్తూ ఓట్లు దండుకుంటాను మీరు. తీరా దాంతో యుద్ధం చేయరు అంటే చేతులు ఎత్తేస్తాను, అటు ట్రంప్ కాలు పట్టుకుంటాను. ట్రంప్ కాళ్ళ మీదనే మీ లీడర్ పడ్డాడు. భారతదేశం వేరు, రాజ్యాంగం వేరు, మోడీ గారు వేరు. ప్రజలే మోడీ, మోడే ప్రజలు కాదు. ప్రజలు వేరు, మోడీ వేరు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మోడీ గారిని కుర్చీ మీద కూర్చోబెట్టి మర్యాద ఇచ్చినాం. మమ్మల్ని పాలించండి, మా సమస్యలను పరిష్కరించండి, దేశాన్ని కాపాడండి అని. ఇప్పుడు మీకెట్లా వచ్చినాయి కళ్ళు నెత్తికి? మేము మీ కాళ్ళ మీద పడి ఓట్లేసినామా? మీరు మా చుట్టూ తిరిగి మా ఇండ్లకి వచ్చి మా కాళ్ళు పట్టుకొని పైసలకు అమ్ముడు పోయేటోని పైసలకి ఇచ్చి, బెదిరించేటోని బెదిరించి, కొట్టేటోని కొట్టి, తిట్టేటోని తిట్టి, ఎన్ని రకాల కథలు పడితే మీరు ఈరోజు కుర్చీ మీద కూర్చొని నిన్న బలపచ్చిన మాటలు మాట్లాడతాను. ఉంటుంది ఆరుగా మీకు రానున్న ఈ 2-3 సంవత్సరాలలో ఉంటుంది మీకు.